నమ్మకమైన దేవా తెగిల మా తండ్రి, మీ బంగారు పాదాలు స్తోత్రాలు తండ్రి. గతించిన రాత్రంతా మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి నాయన మరి ఈ ఉదయ సమయాన మేమందరము ఏక మనసుతోటి ఏక హృదయంతోటి మీ సన్నిధానంలోకి వచ్చి ప్రార్థించుకోవడానికి, విన్నవించుకోవడానికి, గోజాడడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఇదిగో దేవా నాయన ఈ గ్రూప్ కాల్ అంతటిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అటెండ్ అయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాను తండ్రి. గ్రూప్ కాల్ ఏర్పాటు చేసిన ఇస్తేని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డను బలపరచండి, స్వస్థపరచండి, మీరు ఎక్కడ చాటును భద్రపరచడం అడుగుచున్నాను తండ్రి. నాయన మరి ఇదిగో దేవా నాయన మొదటి బిగినింగ్ ప్రేయర్ లో మీరున్నారు తండ్రి, సాంగ్ లో మీరున్నారు తండ్రి, ఆరాధనలో మీరున్నారు, నడిపిస్తున్నాను నాయన. మీ రక్షణాకారిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఎందుకు పనికిరానిటువంటి దాన్ని తండ్రి ప్రభు అంటే యోగ్యురాలను కాదు కానీ నాయన మరి ఇదిగో దేవా నన్ను మీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నా నోరుని, నా నాలుకని, నా పిల్లలు మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను తండ్రి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించి అడుగుచున్నాను తండ్రి. దాని ద్వారా మేము నాయన నడవడానికి మా జీవితాలు నాయన నీకు అర్పించుకునే వారముగా, నిన్ను స్తుతించుకునే వారముగా, నిన్ను కొనియాడే వారముగా మమ్మల్ని నాయన ఏర్పాటు చేసుకొని అడుగుచున్నాను తండ్రి. ఏదో దేవా నాయన మీ తోడు నీడ అనుగ్రహించండి, ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించమని నాయన మరి నన్ను బలపరచమని నీకే ఘనత మహిమర్పించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 1 రాజులు 10వ అధ్యాయము 1వ వచనం నేను చెప్తానండి. 1 రాజులు 10వ అధ్యాయము 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారంటే షేబా దేశపు రాణి. ఈ షేబా దేశపు రాణి యొక్క గుణాలు మనం తెలుసుకుందాం. ఈ షేబా దేశపు రాణి మరి యెరూషలేములో ఉన్న సొలొమోను రాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందంట. ఆ సొలొమోను రాజుని గురించే కాకుండా ముందర ముఖ్యంగా యెహోవా నామాన్ని గురించి విన్నదంట, తెలుసుకుందంట. యెహోవా నామాన్ని గురించి తెలుసుకుంది. సొలొమోను యొక్క కీర్తిని గురించి కూడా తిను విన్నదంట, తెలుసుకుందంట. ఆ విన్నది అది చూడాలి అనే ఆశ, ఆతృతతో కలిగి ఉంది. చూడండి, తను వినడమే కాకుండా మరి తెలుసుకోవడమే కాకుండా మరి అది చూడడానికి, తన కనులారా చూడడానికి షేబా దేశం నుంచి మరి ఆ రాణి అక్కడి నుంచి కొంతమంది పరివారంతో కలిసి యొక్క యెరూషలేము పట్టణానికి, ఈ యొక్క సొలొమోను రాజు కట్టిన దేవాలయానికి చూడడానికి, ఈ సొలొమోను రాజు యొక్క కీర్తిని గురించి తెలుసుకోవడానికి, మరి యెహోవా నామాన్ని గురించి తెలుసుకోవడానికి తిను అక్కడి నుంచి కొంతమంది పరివారంతో కలిసి యెరూషలేము పట్టణానికి బయలుదేరి వచ్చింది. చూడండి, మరి యెహోవా నామాన్ని గురించి తను తెలుసుకోవాలనే ఆశ, ఆతృత కలిగి ఉంది. కాబట్టి మనం కూడా అటువంటి ఆశ కలిగి, ఆతృత కలిగి మరి వినడానికి, మరి మనం దేవుని వాక్యం చదవడానికి, దేవుని వాక్యం వినడానికి మనము కేటాయించాలి. ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. మరి ఈ షేబా దేశపు రాణి మొదటగా యెహోవా నామాన్ని విన్నది. ఆయన కీర్తి, సొలొమోను రాజు కీర్తిని గురించి, యెహోవా నామాన్ని గురించి విన్నది. విన్న వెంటనే ఏం చేసిందండి, మరి తను బయలుదేరి వచ్చింది. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం చదివామనుకోండి, చదివితే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటది. దేవుని వాక్యం చదవడం ద్వారా మనము నిరాశలో ఉన్న మనకు నిరీక్షణ కలిగిస్తుంది, మన యొక్క బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. కీర్తన 119వ అధ్యాయము 50వ వచనాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏమని రాసిందంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, దావీదు మహారాజు
ఎంతో అనుభవంతో రాసిన కీర్తన గ్రంథము. మరి ఈ కీర్తనలో తను ఎన్నో కష్టాలు, బాధలు మరి ఎన్నో అనుభవించి తను ఇది రాశాడు. చూడండి, దేవుని వాక్యము ఎలా ఉందంటండి, నన్ను బ్రతికిస్తుంది. నిజంగా మరి దేవుని వాక్యం ద్వారా బ్రతకగలం, జీవించగలం, ఊపిరి పీల్చుకోగలం. మరి అంతేకాకుండా మనకి బాధల్లో ఆ వాక్యం విన్న తర్వాత మనం బాధల్లో ఉన్నాం అనుకోండి, ఆ వాక్యం విన్న తర్వాత మనకి ఎలా కలిగిస్తుందంట, మన మనసులో నెమ్మది కలిగిస్తుంది, ప్రశాంతత వస్తుంది, మన హృదయం ప్రశాంతత కలిగిస్తుంది. ఆ వాక్యం ద్వారా మనము విశ్వాసం కలిగి ఉంటాము. ఆ వాక్యం ద్వారా మనము నిరీక్షణ కలిగి ఉంటాము. కాబట్టి ఈ దావీదు మహారాజు ఎంతో అనుభవంతో రాశాడు. మరి ఆ రోజుల్లో అయితే వాక్యం లేదు. మరి ఆ రోజుల్లో వాక్యం లేదు, అయినా సరే యెహోవా నామాన్ని గురించి తెలుసుకుంటాను. ఆ రోజుల్లో బైబిల్ లేదు, వాక్యం లేదు, కానీ మరి ఈ షేబా దేశపు రాణి ఈ యొక్క యెహోవా నామాన్ని గురించి తెలుసుకుని వచ్చింది. మరి ఈ రోజుల్లో అయితే టీవీల ద్వారా, రేడియోల ద్వారా, మరి ఆన్లైన్ ద్వారా మనం ఎంతో ఇప్పుడు విరివిగా వాక్యము ప్రకటించబడుతుంది. కాబట్టి మనము దేవుని మాటలు వినేవారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడు శ్రద్ధగా మానకుండా మనము వాక్యాన్ని చదివేవారంగా కూడా మనము ఉండాలి. మరి అంతేకాకుండా ఈ షేబా దేశపు రాణి విన్నది, మొదటిది విన్నది, వినడమే మాత్రమే కాకుండా వచ్చినది. ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి వచ్చింది. విని వదిలిపెట్టలేదు. చూడండి, తను వినేసి ఎవరో గురించి తెలుసుకున్నావులే, మనకెందుకులే అని అనుకోలేదు. విని ఆ యొక్క చూడాలి, ఆ యెహోవా నామాన్ని అక్కడ తెలుసుకోవాలి, ఆ సొలొమోను కీర్తిని గురించి కూడా తెలుసుకోవాలని తను మరి వదిలిపెట్టకుండా ఎంతో దూరం నుంచి తను బయలుదేరి వచ్చింది. ఊరుకోలేదు. సొలొమోను రాజుకు మరి నిజంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని గురించి తెలుసుకుంది. ఆయన కీర్తిని గురించి విని రాణి ఆ షేబా దేశపు సరిహద్దులు దాటి వచ్చింది యెరూషలేము పట్టణానికి. మరి ఆమె ఆసక్తిని చూస్తుంటే సొలొమోను రాజు కలిగిన కీర్తిని గురించి ఎంత విన్నదో నిజంగా. మరి ఆ సొలొమోను రాజు కీర్తి అప్పుడు ఆ రోజుల్లో దేశాలు వ్యాపించి ఉందన్నమాట. యెహోవా నామాన్ని కూడా వ్యాపించి ఉంది. కాబట్టి షేబా దేశపు రాణి తెలుసుకోగలిగింది. మరి నిజంగా ఎంత ఆశ్చర్యం అండి ఇది, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఎంతో దూరానున్న ఈ షేబా దేశపు రాణి ఏ మాత్రము లెక్క చేయలేదు. మరి ఆ రోజుల్లో మరి ప్రయాణాలు ఎలా ఉంటాయండి? ఈ రోజుల్లో అయితే మనకి ట్రైన్స్, బస్సులు, కార్లు, ఏరోప్లేన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ప్రయాణము ఎంత భయంకరమైన ప్రయాణము. కొండల్లోంచి, లోయల్లోంచి మరి వెళ్ళాలి, అరణ్యంలోంచి దాటుకుంటా వెళ్ళాలి. ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి, అవన్నీ దాటుకుంటా వెళ్ళాలి. కానీ షేబా దేశపు రాణి అవి ఏమీ లెక్క చేయలేదు. ఏవైనా సరే మరి తను వెళ్ళడానికి సిద్ధపడి బయలుదేరి వచ్చింది. ఇది చూడాలి, యెహోవా నామాన్ని విన్నాను కాబట్టి నేను చూడాలి, సొలొమోను రాజు కీర్తిని కూడా నేను చూడాలి అని బయలుదేరి వచ్చింది. మరి ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యం లేకపోయినా సరే మరి తను బయలుదేరి వచ్చిందంటే చాలా గ్రేట్ కదండి. అయినా సరే ధైర్యం కలిగి పట్టుదలతోటి బయలుదేరి వచ్చింది. మరి ఈ రోజుల్లో మరి చాలా మంది చర్చికి, ఆలయాలకి వెళ్ళాలంటే మరి బాబు చాలా దూరం వెళ్ళాలని అంటారు. కానీ అలా కాకుండా మనం కూడా ఎంత దూరం అయినా సరే మనం వెళ్ళడానికి, దేవుని వాక్యం వినడానికి మనము సిద్ధపడి ఉండాలి. మరి అంతేకాకుండా మరి దేవుని వాక్యం వినేవారంగా, దాని ప్రకారం నడుచుకునే వారంగా మనము ఉందాం. అంతేకాకుండా మరి 3వ పాయింట్ ఏంటంటే, ఈ షేబా దేశపు రాణి అక్కడికి వెళ్ళి చూసి అటువంటి ఆ పరిస్థితులన్నీ యెరూషలేము పట్టణంలో సొలొమోను రాజు గురించి విని అవన్నీ చూసి
దేవునికి స్తోత్రం చెల్లించిందంటండి. ఏం చేసింది? దేవునికి, యెహోవా దేవునికి స్తోత్రం చెల్లించిందంట. చూడండి 1 రాజులు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇజ్రాయేల్ అందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. చూడండి, అక్కడ పరిస్థితులన్నీ గ్రహించింది, చూసింది, అన్ని పరిశీలించింది, పరిశోధించింది. మరి కాబట్టి తను ఈ యొక్క సొలొమోను రాజు గురించి మరి విని సొలొమోనుకి ఏమని చెప్పిందంట? సొలొమోను అత్యధికంగా ఆశీర్వదించబడిన తీరును చూసిందంట. సొలొమోను రాజుని ఎంత అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు, ఆ తీరుని చూసింది. అతనికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని గురించి తెలుసుకుంది. ఎంత దేవుడు ఎక్కడో చెవులారా వింది, మరి షేబా దేశంలో వింది. మరి ఆ జ్ఞానం కూడా ఇక్కడ యెరూషలేముకు వచ్చి ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంది. చెవులారా వింది, కళ్ళారా చూసింది. షేబా దేశపు రాణి మరి కళ్ళారా వింది, చెవులారా చూసి ఊరుకుందా? ఏమి చేసిందండి? ఏం చేసింది? నీ యందు ఆనందించి నిన్ను ఇజ్రాయేల్ మీదుగా రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని రాజైన సొలొమోను బట్టి స్తోత్రము చెల్లుతుంది. చూడండి, మరి సొలొమోను రాజు గురించి తిను చెప్పవలసిన పని ఏంటండి? షేబా దేశపు రాణి సొలొమోను యొక్క వైభోగాన్ని, ఆ యొక్క పట్టణం యొక్క ఆ ఇదిని అంతా చూసి తను ఎంతో పరితపించి ఎంతో సంతోషపడిపోయి దేవునికి స్తోత్రము కలుగును గాక, యెహోవాకు స్తోత్రము కలుగును గాక. మరి నిన్ను ఎందుకు నియమించాడు? ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఈ ఇజ్రాయేలుల ఎడల ఆయనకు ఉన్నటువంటి శాశ్వత ప్రేమ, వాళ్ళ ఎడల ఉన్నటువంటి శాశ్వతమైన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి నీతి న్యాయాలను అనుసరించి, మరి అంతేకాకుండా రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించిన. ఇవన్నీ నీతి న్యాయాలు నువ్వు జరిగిస్తావు, రాజకార్యాలు జరిగిస్తావు కాబట్టి ఆయన నిన్ను నియమించెను అని సొలొమోను రాజుని బట్టి యెహోవాకు స్తోత్రము చెల్లించింది. మరి చూడండి, మరి మనకంటే తనకంటే ఎంతో అత్యధికంగా దేవుడు సొలొమోను రాజుని ఆశీర్వదించాడని గ్రహించింది షేబా దేశపు రాణి. తనకంటే ఎక్కువగా ఈ సొలొమోను రాజుని మరి ఆశీర్వదించాలని గ్రహించిన షేబా దేశపు రాణి ఏం చేసిందండి? దేవునికి స్తోత్రం చేస్తుంది. మరి సాధారణంగా అందరూ మనకి కలిగిన మేలు గురించి, గొప్ప కార్యాల గురించి, మరి మనమైతే మనకి ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మనము దేవునికి, యెహోవా దేవునికి స్తోత్రం చెప్తాం. కానీ మన పొరుగు వారికి మేలు చేస్తే, మరి పొరుగు వారికి ఏమన్నా గొప్ప కార్యాలు చేస్తే, వాళ్ళని ఆశీర్వదిస్తే మనం స్తోత్రం చెప్పగలమండి? చెప్పలేం. కాబట్టి ఇక్కడ మరి పొరుగు వారి ఎదుగుదలని బట్టి, వారి మంచి స్థితిని బట్టి కూడా మనము స్తోత్రం చెప్పేవారముగా ఉండాలి. మరి చూడండి, షేబా దేశపు రాణి ఈ సొలొమోను రాజు యొక్క మరి అతని ఐశ్వర్యాన్ని బట్టి, అతని నీతి న్యాయాలను బట్టి, అతని రాజకార్యాలను బట్టి చూసి ముందుగా దేవునికి స్తోత్రం చెల్లించింది. అలాగే మనము కూడా మన పొరుగు వారి ఎడల, మన బంధువుల ఎడల మనము కూడా వారి యొక్క మేలుని చూసి మనము దేవుని స్తుతించే వారముగా, స్తోత్రం చెప్పేవారముగా ఉండాలి. క్రైస్తవులుగా మనము ఇతరుల గురించి మనము మేలును కోరుకునే వాళ్ళముగా ఉండాలి. మరి క్రైస్తవులుగా మనము ఎన్నిక చేయబడ్డాం కాబట్టి మనము ఒక ప్రత్యేకమైన వాళ్ళమే కాబట్టి ఇతరుల గురించి మనము మనము మంచిగా మరి చెప్పే వాళ్ళముగా, వాళ్ళకి కలిగిన మేలుని స్తోత్రించే వాళ్ళముగా ఉండాలి. ఇతరుల కోసము మనము ప్రార్థన చేయాలి. అట్లు చేసిన మనకి అలా చేసితే
మనకి దేవుడు ఏమిస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు, మేలులు కలుగు చేస్తాడు. మర్చిపోకూడదు. మనము దేవుడు చేసిన మేల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలు ఎడల శాశ్వతమైన ప్రేమ ఉంది కాబట్టి ఈ నీతి న్యాయాలు అనుసరించిన ఈ యొక్క సొలొమోను రాజు యొక్క రాజకార్యాలు ఇవన్నీ చూసి ఈ షేబా దేశపు రాణి స్తోత్రము చెల్లించింది. మరి విశ్వాసులైన మనం కూడా ఇతరుల యొక్క బాగోగుల గురించి కూడా మనము కోరుకోవాలి. మనము ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం ప్రేయర్ కాల్లో ఉన్నాం, మనం ఈ యొక్క గ్రూప్ కాల్లో ఉన్నాం. ఈ గ్రూప్ కాల్లో మనము కూడా కంపల్సరీగా ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, గోజాడుతున్నాం, మొర్ర పెట్టుకుంటున్నాం, యాచన చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరి యొక్క గురించి ఎవరైతే ప్రేయర్ పాయింట్లు ఇచ్చారో కాకుండా ప్రతి ఒక్కరు పేరు చొప్పున ఒకళ్ళు మనకి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా అది మనకి ఎంతో గొప్ప ధన్యకరం అండి. నిజంగా నేను అదే సంతోషిస్తాను. మనకి ఇచ్చిన అది యొక్క ఆ విజ్ఞాపన ప్రార్థన మనము చేసేవారంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మన ప్రేయర్ కాల్ గురించి నేను ఎంతో సంతోషిస్తాను. మన ప్రార్థనలు, యాక్షన్లు చేస్తున్నాము. మరి అలా చేసింటే మనకి దేవుడు దానికి ప్రతిఫలంగా ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి ఇదేంటి పాత నిబంధనలో ప్రార్థన చేసే గోజాడే వాళ్ళని తీసి మనం రోదన చేసే వాళ్ళముగా ఉండాలి. మనము మరి విలపించే వాళ్ళముగా ఉండాలి. మనము ప్రలాపించే వారముగా ఉండాలి. మన యొక్క బిడ్డల కోసము, మన యొక్క కుటుంబాల కోసము మనము దేవుని సన్నిధిలో ఎంతో విజ్ఞాపనతోటి రోదన చేసే వారముగా, స్త్రీలముగా ముఖ్యంగా రోదన చేసే స్త్రీలను తీసుకురమ్మంటున్నారు. కాబట్టి రోదన చేసే వాళ్ళముగా, విలాపించే వాళ్ళముగా, ప్రార్థన చేసే వాళ్ళముగా, ప్రలాపించే వాళ్ళముగా మనము ఉండాలి మన కుటుంబాల కోసం. నిజంగా ఈ ప్రేయర్ కాల్లో నిజంగా మనందరి కోసము ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ఎన్నో మేలులు మనము పొందుకుంటున్నాము. అట్లాగే మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక ఒక్క నిమిషం అండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. చూడండి ఇక్కడ ఎంత యాకోబు రాసిన పత్రికలో ఎంత చక్కగా విపులంగా ఉందో. మీరు స్వస్థత మీరు మన పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట. మరి ఒకరినొకరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మరి మనందరము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారముగా ఉన్నాము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది. అదే ఆ విజ్ఞాపన ఎలాగుంటదంట? మనసులోంచి వస్తుందంట, హృదయంలోంచి వస్తుందంట. విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే అది హృదయంలోంచి వస్తుందో ఆ విజ్ఞాపన ప్రార్థన బహు బలము కలదే అయి ఉంటదంట. అంటే చాలా బలము కలది. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళి దాని ద్వారా స్వస్థతలు కలుగుతాయి. కాబట్టి మనము ఎప్పుడు నీతిమంతుల్లాగా మనం ఉండి విజ్ఞాపన ప్రార్థనలు చేసే వారముగా ఉండాలి. నిజంగా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసే వారముగా, స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తున్నాము, మరి ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి నిజంగా ఎంతో మంది కోసం మనము ఈ యొక్క ప్రేయర్ గ్రూప్ కాల్లో నిజంగా ఎంతో మంది కోసము ప్రార్థన చేసేవారంగా మనం ఉన్నాము. ఆ ప్రార్థన ఎలాంటిది? బహు బలము గలదై ఉంటదంట. యాకోబుడు తన పత్రికలో విపులంగా వ్రాసి ఉంచాడు. మనం ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు కూడా మేలు చేస్తాడు.
ఇతరులకు ఎదుగుదలను చూసి సంతోషించే వారముగా ఉండాలి. మరి సంతోషించే కన్నులు గలవారంగా ఉండాలి. అంతేకాకుండా దేవుని స్తుతించే నోరు మనము కలిగి ఉండాలి. ఎప్పుడు మనం దేవుని స్తుతించే వారముగా కూడా ఉండాలి. అట్లాగే 4వ పాయింట్ ఏంటంటే, మరి అక్కడ శాపాదేశ ప్రాణి సొలొమోను రాజుకు దగ్గరకు వచ్చి చాలా గూఢార్థమైన ప్రశ్నలు వేసిందంట. చాలా ప్రశ్నలు వేసిందంట సొలొమోను రాజుకి. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను. చూడండి, సొలొమోను రాజుకి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అవన్నీ చూసింది, అవన్నీ కనులారా చూసింది, మరి దేవునికి స్తోత్రం చెల్లించింది. అంతేకాకుండా సొలొమోను రాజు యొక్క జ్ఞానం తెలుసుకుంది. ఆయన యొక్క జ్ఞానం తెలుసుకునే వచ్చింది. దేవుడు అతనికి అంత జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానం ఏంటి, ఎలాగుంది అని దాని గురించి తెలుసుకోవాలని వచ్చి ఆమె గూఢార్థగలముల మాటల చేత అతను శోధించుటకై వచ్చింది. గూఢార్థగలమైనటువంటి మాటల చేత. చూడండి, 1వ వచనంలో కూడా ఉంది, గూఢార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. అన్ని అంటే ఆయన్ని కఠినమైన ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల యొక్క ఆంతర్యం తెలుసుకోవడానికి తను వేసిన ప్రశ్నలకి సొలొమోను రాజు అన్నిటికీ ప్రత్యుత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు. జవాబు ఇవ్వడమే కాకుండా వాటి భావాలు కూడా చెప్పాడంట సొలొమోను రాజు. మరి దేవుడు తనకి సొలొమోను రాజుకి అంత జ్ఞానం ఇచ్చాడు. మరి యెహోవా దేవుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను రాజు దేవునికి ఏం సమాధానం ఇచ్చాడు? నాకు జ్ఞానము కావాలి, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇమ్మని అడిగాడు. అందరూ అయితే మాకు సిరి సంపదలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి అని అడుగుతారు, బంగారాలు వెండిలు కావాలి అని అడుగుతారు. కానీ సొలొమోను రాజు అయితే నాకు జ్ఞానం ఇమ్మని దేవుని దగ్గర అడిగాడు. మరి అడిగినప్పుడు మరి దేవుడు తనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. తన జ్ఞానం కాదు, అది దేవుడిచ్చిన జ్ఞానము. తను వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడమే కాకుండా అట్లే అర్థాలు భావాలు కూడా చెప్పాడు. మరి రాజుతో ఏమన్నదంటే, నీవు చేసిన కార్యాల గురించి, జ్ఞానమును గురించి తన దేశంలో విన్నదనే వచ్చింది. విన్నది కాబట్టే వచ్చింది. విన్నా మాట నిజమే అని రాజుతో అంది. మరి ఆ విని ఆగిపోలేదు, తను విని వచ్చింది. ఇది జ్ఞానం ఎలాంటిది, ఇన్ని కఠినమైన ప్రశ్నలు వేసి ఇతన్ని చిక్కులు పెడదామని వచ్చింది, పరిశోధించింది, శోధించింది. మరి వచ్చి ఆయన్ని అక్కడైతే తను విన్నది కొంచెమే విన్నది. ఇక్కడికి వచ్చాక అంతా తెలుసుకుంది. మరి అట్లాగే 5వ పాయింట్, సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసిందండి. సొలొమోను కట్టించిన మందిరము చూడండి, 1వ రాజులు 10వ అధ్యాయము 4-5 వచనాలు బట్టి చూస్తే, షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతన్ని కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటకు వారి వస్త్రములను, అతనికి గిన్నెందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దానబలను చూసి విస్మయమొందినదై. చూడండి, మరి సొలొమోను గురించి అంతా విని తను వచ్చి తను ఎంతో జ్ఞానంతో కట్టించిన ఆ యొక్క మందిరాన్ని చూసిందంట, అంతా పరిశీలించిందంట. ఆ మందిరమును చూసి ఎంతో సంతోషించి తరించిపోయిందంట. అంతేకాకుండా యెహోవా మందిరమందు అతడు అర్పించిన దహన బలులను చూసి విస్మయం అందింది. అంతేకాకుండా మరి ఆయనను తను మరి ఆ బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలు చూసిందంట. మరి ఎన్నో రకాల భోజన ద్రవ్యాలంట. మరి అంతేకాకుండా అతని సేవకులు కూర్చుంటే పీఠములంట, ఆ పీఠాలు కూడా వేరుగా ఉంటాయన్నమాట. మరి అతని ఉపచారులు కనిపెట్టుటకు మరి వస్త్రములంట. ఉపచారాలు కనిపెట్టడానికి మరి ద్వారం దగ్గర ఉంటారు కదండి, వాళ్ళ వస్త్రాలు కూడా వేరుగా ఉన్నాయంట. మరి సొలొమోను రాజుకి
గిన్నె అందించువారంట. మరి యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు, నిజంగా మరి సొలొమోను రాజు అర్పించే దహన బలులను కూడా విస్మయం అందిందంట, చాలా ఆశ్చర్యపోయిందంట. అట్లాగే చూడండి, 1వ రాజుల గ్రంథము ఈ 10వ అధ్యాయము 6, 7 వచనాలు, 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు. చూడండి 6, 7, 8. మరి 6వ వచనం నుంచి రాజుతో ఇట్లంది, నీ కార్యములు గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను చూచి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటే. చూడండి, నమ్మలేదంట. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొంచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచములు వినుచుండు నీ సేవకులు కూడా భాగ్యవంతులని చెప్తున్నారు. చూడండి, మరి సొలొమోను రాజు గురించి ఎంత గొప్పగా చెప్తుందో. నీ కార్యములు గూర్చి విన్నదంట, సొలొమోను రాజు యొక్క కార్యాల గురించి విన్నదంట, జ్ఞానమును గురించి విన్నదంట. మరి తనది ఇక్కడ వెళ్ళలేదు, తన దేశంలో షేబా దేశములో విన్నదంట. షేబా దేశంలో విన్నానని చెప్తుంది. వినిన మాట నిజమే, అయినను తన వినడం కాదు, నేను చూడాలనే ఆసక్తి కలిగి వచ్చింది. చూడండి, మరి తన ఎంత ఆసక్తి కలిగి ఉందో. దేవుని యొక్క యెహోవా నామాన్ని గురించి విన్నది, ఆ యెహోవా నామం యొక్క ఎడల ఆసక్తి కలిగి కూడా ఉంది. అందుకని నేను కనులారా చూడాలి. ఈ మాటలను వాళ్ళు చెప్పినప్పుడు నమ్మలేదంట. చెప్పిందని ఉట్టిట్టు కబుర్లే, అబద్ధపు కబుర్లే అనుకుంది. కానీ ఆమె నమ్మలేదు. మరి నమ్మకుండా తను చూడాలి, నేను అవన్నీ నేను నా కనులారా చూడాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. అప్పుడు నేను నమ్మకం కలగలేదు. ఇప్పుడు వచ్చాక నమ్మకం కలిగింది. వాళ్ళు చెప్పిన దాంట్లోనంట సగమైన నాతో చెప్పలేబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పింది సగమే చెప్పారంట, సగం కంటే ఎక్కువ కూడా చెప్పలేదంట. ఇప్పుడు చూసిన దాంట్లో ఎంతో ఎక్కువ, 100% కంటే ఎక్కువగా ఉందంట. మరి నీ తెలుసుకుని నీ జ్ఞానమును, మరి సొలొమోను రాజుకి ఎవరిచ్చిన జ్ఞానం అండి? దేవుడిచ్చిన జ్ఞానం, దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడు. అంతేకాకుండా నీ భాగ్యమును, అతని యొక్క భాగ్యాన్ని గురించి నేను వినిన దాన్ని బహుగా మించి, తను విన్న దానికంటే మించిపోయి ఉన్నదంట, బహుగా మించి ఉన్నది. మరి అంతేకాకుండా నీ జనులు ఎలాగున్నారని చెప్తుంది. ఎంతో భాగ్యవంతులు. తన పరిపాలనలో, సొలొమోను రాజు యొక్క పరిపాలనలో జనులు భాగ్యవంతులుగా ఉన్నారంట. మరి అంతేకాకుండా నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు. చూడండి, సొలొమోను రాజు అయితే ఎన్నో జ్ఞానవచనాలు చెప్పాడంట. ఆ జ్ఞానవచనాలు విని వాళ్ళు ఎంత విన్నా వాళ్ళందరూ భాగ్యవంతులంట, ఎంతో భాగ్యవంతులుగా ఉన్నారని చెప్తుంది. చూడండి, మరి సొలొమోను రాజు గురించి ఎంత తెలుసుకుందో. మరి వచ్చి చూసితేనే కానీ తనకి మనసు ఆగలేదు అనమాట. మరి షేబా దేశపు రాణి వచ్చి సొలొమోను రాజు గురించి అంత గొప్పగా చెప్తుంది. మరి సొలొమోను రాజు యెరూషలేములో ఇజ్రాయేల్ అందరినీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడండి? 40 సంవత్సరాలు పరిపాలించాడు. అలాగే తన పరిపాలన ఎంతో సంతోషంగాను, ప్రజలందరూ ఎంతో సంతోషంగాను, ఆనందంగాను 40 సంవత్సరాలు ఉన్నారు. అలాగే 9వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనాన్ని బట్టి చూస్తే, 9వ అధ్యాయము 22, 23 వచనాలు, అయితే ఇజ్రాయెల్లో ఎవరినైనా సొలొమోనుని దాసునిగా చేయలేదు. చూడండి, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని, ఇజ్రాయెల్ తన ప్రజలుగా ఉన్న ఇజ్రాయెల్ని ఎవరిని దాసునిగా చేయలేదంట. వారు రాణువారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతని రథాధిపతులుగా